ఓం నమ శివాయ. స్వయంగా ఆ పరమశివుని అంశతో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇలానే ఉంటారు. వాళ్ళ పోలికలు కూడా ఇలానే ఉంటాయి. వారు ఏది కోరితే అది తక్షణమే వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. ఆర్థిక సమస్యలు అస్సలకి ఉండవు. ధనానికి లోటు ఉండదు. శివుని అంశతో పుట్టిన వ్యక్తులు వీళ్ళే. చెప్పాలంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్ళని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే కొన్ని రకాల పేర్లు గలవారితో శత్రుత్వం పెట్టుకుంటే ఇంకా అంతే సంగతులు. శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్నున్నాయి. ఇక మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఆఖరి వరకు విని స్వయంగా అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకొని నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం, మొక్కుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే మనం చేసే పూజలకు 1000 రెట్ల పుణ్యఫలితం లభించాలంటే మీ పూజా గదిలో ఖచ్చితంగా గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి. పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు 1,000,000 జన్మల పుణ్యఫలితం ఉంటుంది. ఇక 3,000,000 దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. రాక్షసులు అలానే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మధురాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు, అలానే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు. సకల దేవత అందరూ గోమాతలో కొలువై ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ఇచ్చారు. ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని వరమిచ్చారు. అలానే ఎవరైతే ఆవు ప్రతిమను పూజా గదిలో పెట్టి పూజిస్తారో ఇక అలాంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయని దీవించారు. కాబట్టి 3,000,000 దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకుని పూజించండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, పుట్టినరోజు కానీ, పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఏదైతే ఉందో దాన్ని తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి. ఇక ఆ రోజు నుండి వరుసగా 27 రోజుల పాటు ప్రతి ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః, ఓం సురభై నమః అని మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలు వేయండి. ఇలా వరుసగా 27 రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకి కట్టండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేరు గల వారి విషయాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఎవరి పేరైతే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. అన్ని చెడు పరిస్థితుల నుంచి, చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు కాపాడుతూ ఉంటారు. ఇలాంటి జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటారు. ఇక రెండవది ఎన్. అవును, ఈ పేరు ప్రారంభమవుతుందో మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల కూడా మీకు కలిసి వస్తుంది. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మూడవ అక్షరం ఎస్. మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు. ఎస్ అనే అక్షరం గల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆర్ అనే అక్షరం. అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ఇష్టమైన వాళ్ళు. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణమున్న వాళ్ళు. జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటుండదు. ఇక పి పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. మీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఇక మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం. ఇక అలానే కే. కే పేరు గల వ్యక్తులు. ఈ వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది. కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది. ఆ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, సంపాదన పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక అలానే వి. ఈ వ్యక్తులపైన ఎప్పుడూ కూడా
శివుని ఆశీర్వాదం ఉంటుంది. మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. చాలామంది తన భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడిపోతారు. ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు. కుటుంబానికి బాగా విలువనిస్తారు. ఇతరులకి సాయం చేస్తారు. ఇక మంగళవారం పుట్టిన వాళ్ళు బాగా ధైర్యవంతులు, అలానే తెలివైన వాళ్ళు. బుధవారం పుట్టిన వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. గురువారం పుట్టిన వాళ్ళు ఎంతో చురుగ్గా ఉంటారు. ఆలోచిస్తూ విజయం సాధిస్తారు. శుక్రవారం పుట్టిన వాళ్ళు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శుక్రవారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తూ ఉంటారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు, ముందుకు వెళ్తారు. మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకొని తల్లిదండ్రులు పిల్లలకు 2 అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇక అలానే మీ పిల్లలకు దేవుళ్ల పేరు పెడితే చాలా మంచిదని, పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం అనేది దాని ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలుంటాయి. సో విన్నారు కదండి. ఇందులో మీ పేరు అక్షరం ఉందో లేదండి నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.